మధ్యప్రాచ్య యుద్ధం ఇప్పుడు ప్రపంచానికి పెద్ద సమస్యగా మారింది. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య మొదలైన పోరు ఇప్పుడు ప్రపంచ చమురు సరఫరాను దిగ్బంధించింది. చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ఇరాక్, ఒమన్ దేశాలు తమ చమురు టెర్మినల్స్ ను మూసివేశాయి. ఒకానొక దశలో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర ఏకంగా $100 మార్క్ను దాటేసింది. ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థను భారీ ద్రవ్యోల్బణంలోకి నెట్టే ప్రమాదం కనిపిస్తోంది. ఇక దీనిపై మా ప్రత్యేక కథనం. మధ్యప్రాచ్యంలో యుద్ధం మొదలై నేటికి సరిగ్గా 2 వారాలు. ఫిబ్రవరి 28న ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులతో మొదలైన ఈ చిచ్చు ఇప్పుడు చమురు బావులకు అంటుకుంది. గురువారం తెల్లవారుజామున ఇరాక్ చమురు ట్యాంకర్లపై ఇరాన్ జరిపిన ప్రతీకార దాడులతో ఇరాక్ ప్రభుత్వం తన దేశంలోని అన్ని ఆయిల్ టెర్మినల్స్ కార్యకలాపాలను నిలిపివేసింది. అటు ఓమన్లోని అతిపెద్ద ఎగుమతి కేంద్రం మినా అల్ ఫహల్ పోర్ట్ కూడా భద్రతా కారణాలతో మూతపడింది. రోజుకు 45 లక్షల బ్యారెళ్ల చమురును ఉత్పత్తి చేసే ఇరాక్, 8 లక్షల బ్యారెళ్లు ఉత్పత్తి చేసే ఓమన్ తమ ఎగుమతులను ఆపివేయటం అంటే ప్రపంచ మార్కెట్కు ఇది కోలుకోలేని దెబ్బ. అమెరికా మరియు G7 దేశాలు తమ అత్యవసర చమురు నిల్వల నుండి 40 కోట్ల బ్యారెళ్లను విడుదల చేస్తామని ప్రకటించినప్పటికీ మార్కెట్ ధరలు తగ్గడం లేదు. వ్యూహాత్మకంగా ఇరాన్ ఈ దాడుల ద్వారా ఒక స్పష్టమైన సంకేతాన్ని పంపింది. చమురు ధరలపై నియంత్రణ అమెరికా చేతిలో లేదని, తమ చేతిలో ఉందని ఇరాన్ నిరూపిస్తోంది. ముఖ్యంగా ప్రపంచ చమురులో 5వ వంతు ప్రయాణించే స్ట్రెయిట్ ఆఫ్ హర్ముజ్ మార్గాన్ని లక్ష్యంగా చేసుకోవడం ద్వారా పాశ్చాత్య దేశాలకు ఇరాన్ ఊపిరాడకుండా చేస్తోంది. ఇరాన్ తన ఆర్థిక వ్యూహంతో అమెరికా మరియు దాని మిత్ర దేశాలపై ఒత్తిడి పెంచుతోంది. ఒకవేళ ఈ టెర్మినల్స్ గనక మరికొన్ని రోజులు మూతపడితే ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు రెట్టింపు అయ్యే అవకాశం ఉంది. ఇది సామాన్యులకు, మధ్యతరగతి ప్రజల జేబుకు చిల్లు పెట్టడమే కాకుండా ప్రపంచ ఆర్థిక మాంద్యానికి దారితీసేలా కనిపిస్తోంది.